సార్ చంద్రబాబు నాయుడు, దగ్గుపాటి పురంధేశ్వరి ఇద్దరు నిన్నటి వరకు చాలా తీవ్రంగా తిట్టుకున్నారు. దగ్గుపాటి కుటుంబాన్ని విపరీతంగా తిట్టింది చంద్రబాబుని. ఇప్పుడు సడన్గా ఎలా కలిసిపోయారంటారు సార్? దాదాపు పురంధరేశ్వరి గారు అయితే కనుక 2014లో ఖాళీ అయిపోయింది, 2024 వచ్చింది. ఆవిడ కూడా 60 సంవత్సరాలు దాటినట్టు ఉంది. ఇది ఆఖరి ఎలక్షన్ ఆవిడకి కూడా. చంద్రబాబు నాయుడు కూడా 76 ఏళ్ళకి వచ్చాడు, ఆయనకు కూడా ఇది ఆఖరి ఎలక్షన్. వచ్చే ఎలక్షన్కి 80లో వస్తాడు. కాబట్టి ఈ వయసు అయిపోయి కాటికి కాళ్ళు దాపడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఇది ఆఖరి అవకాశం. ఎక్కడా కూడా పోటీ చేస్తే గెలవలేము అన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం తొక్క తోలు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి సొంత ప్రయోజనాల కోసం పదవుల కోసం వీళ్ళంతా కూటమి కట్టి సిగ్గు వదిలేసి నిన్నటిదాకా తిట్టుకున్నా కొట్టుకున్నా ఒకళ్ళకొకళ్ళు వెన్నుపోటు పొడుచుకున్నా మనందరం కలిసి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మాడు పగులుద్దని చెప్పి వీళ్ళందరూ సొంత ప్రయోజనాల కోసం కలిసి ఏదో రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పి జనానికి చెబుతున్నారు. దీంట్లో రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవు, సొంత ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. వీళ్ళు అన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు. సార్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు మీ పేరు తలుస్తూనే ఉన్నాడు. ఏ బహిరంగ సభలోకి వెళ్ళినా బూతులు నాని అని, బూతుల మంత్రి అని, బూతులను మాట్లాడే వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వెంట మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడే భాష సంస్కృతమా? ముఖ్యమంత్రిని ఏమంటాడు? ముఖ్యమంత్రిని ఏమని సంబోధిస్తున్నాడు? సైకో అంటాడు, వాడంటాడు, వీడంటాడు. నేను వస్తే వాడి తోలు తీస్తానంటాడు, వీడి తాట తీస్తానంటాడు. ఆడేమన్నా ఇది అనుకుంటున్నాడు అంటాడు, ఈడేమన్నా ఇది అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు భాష ఏంటి? వాడి కొడుకు లోకేష్ భాష ఏంటి? వాళ్ళ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ భాష ఏంటి? అంటే వాళ్ళు ఏమి మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా మాట్లాడినా కూడా మేము మాట్లాడకూడదు అనేదో మమ్మల్ని బెదిరించాలని ఎర్ర బుక్లో రాసా, నా బొక్కలో బుక్లో రాసుకో, నీ ఇష్టం వచ్చిన చోట రాసుకో. ఇక్కడ భయపడతాకి ఎవడున్నాడు? నువ్వు ఎర్ర బుక్లో రాసినా నల్ల బుక్లో రాసినా ఇవన్నీ ఏంటంటే ఏదో నాబోటి నోరేసుకుపోడే వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయాలని భయపెట్టాలని ఆయన ప్రయత్నం. నా పేరు ఎత్తాడు, మా అన్న నాని గారి పేరు ఎత్తాడు, మా సిస్టర్ రోజా పేరు ఎత్తుతాడు. ఇవన్నీ కూడా కామన్గా చంద్రబాబు నాయుడికి ఎమ్మటే మేము కౌంటర్లు ఇస్తాం కాబట్టి మమ్మల్ని ఏదో రకంగా ఓడించాలని, మమ్మల్ని బెదిరించాలని, మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం. అవన్నీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు 1000 మంది వచ్చినా మేము వెనక్కుతాం. లోకేష్ రెడ్ బుక్లో ఫస్ట్ పేరు మీదేనండి కదా సార్? నాకు వేరే బుక్ ఉంది, అది నేను ఆ కలర్ చెప్పను కానీ నా బుక్లో కూడా ఆడే ఉన్నాడు ఫస్ట్. కానీ మీరు గుడివాడలో తెలుగుదేశం పార్టీని ఇలాగే టార్గెట్ చేస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా మీరు చంద్రబాబుని, లోకేష్ని ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండే ఒక విమర్శిస్తారు కదా, గుడివాడలో కూడా టీడీపీని ఇలాగే టార్గెట్ చేస్తారు? గుడివాడ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు అంత ఎదవలు ఎవడో పెద్దగా నాకు తగల. ఎందుకంటే ఇక్కడ మాతో కలిసి పనిచేసిన వాళ్ళే చంద్రబాబు నాయుడిని ఎవడో నమ్మట్లేదని వాళ్ళే చెబుతారు. అమ్మ మాకేంది, అమ్మ మీకేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, మాకేంటి ఈ దరిద్రం అని చెప్పి వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అమెరికా వాడిని పెట్టాడు, వీడు అమెరికా వాళ్ళని హైదరాబాద్ వాళ్ళని తెచ్చి ఎలక్షన్ ఆడిపోతాడు. మాకేం తెలుగుదేశం పార్టీ అంటే ఉండదు. ఒక 5 సంవత్సరాలకు ఒకసారి మొత్తం మారిపోతూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఈ 3 నెలలు ఎలక్షన్ 3 నెలలు మాత్రం ఇన్ఛార్జీలుగా క్యాండిడేట్ ఉంటాడు. ఈ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ ఇన్ఛార్జిగా రావెంకటేశ్వర వచ్చేస్తాడు. పాత పార్టీ ఉండదు, అది ఆయనతో పాటే పక్క వెళ్ళిపోద్ది. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి ఎలక్షన్ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం. సార్ మీ దగ్గర మిమ్మల్ని సోషల్ మీడియాలో కానీ లేదా మీడియాలో కానీ ఎక్కడ ఏ మీటింగ్ అయినా సరే వాళ్ళతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా మిమ్మల్ని ఘోరంగా బూతులు తిడతారు. ఈ మధ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ చేస్తే వాళ్ళతో కలిపి ఎన్టీఆర్ని మిమ్మల్ని కలిపి తిడతా ఉంటారు. పదే ఇదే పని చేస్తున్నట్టు. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రుక ముక్క కూడా పేకలేరు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, లోకేష్. ఊడిపోయినటువంటి ఎంట్రుక ముక్క కూడా పేకలేరు జూనియర్ ఎన్టీఆర్ది. నాది కూడా అంతే. ఇప్పుడు కుక్కలు మరుగుతూ ఉంటాయి, మనం వెళ్తాం ఆగిపోతాం. ఇప్పుడు నన్ను తిడతాడు, నన్ను అమ్మ పిల్లలు తిట్టేస్తాడు. మా వాళ్ళు ఉంటారు కదా, మా వాళ్ళు చంద్రబాబుని తిడతారు కదా సేమ్. నేనేం బేరమని ఎక్కి ఆడను కదా, ఆడి ఏడుస్తాడు. అంటే జూనియర్ ఎన్టీఆర్ని భార్య పిల్లల్ని తిట్టిస్తారు. లోకేష్కి లేరని భార్య పిల్లలు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళని తిట్టరా? ఈ సంస్కృతి తీసుకొచ్చింది ఎవడు? ఈ సంస్కృతి తీసుకొచ్చింది ఎవడు? చంద్రబాబు నాయుడు కాదు. నా దయచేలో ఐటీడీపీ ఉంది, తొప్పిలో టీడీపీ ఉంది, సోషల్ మీడియా ఉంది. ఈడు బాబుగాడి సొత్తు ఏంటి? అది ఈడే కనిపెట్టాడేంటి? అన్నీ వదిలేశాడు. ఆయనకి పదవి పిచ్చ పట్టుకుంది. ఆఖరి వయసులో చచ్చిపోయే ముందు నారాయణ 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 అనమంటారు కదా, అటు ఇటు పోయే ముందు సీఎం 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 అంటూ పోవాలని కోరిక ఉంది. ఆ కోరిక దేవుడు నెరవేర్చడు.